కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడు ప్రాముఖ్యమైన సంగతులు 3 మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ లోకంలో మన మీద కనికరపడి మనకు ఉపదేశం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈ లోకంలో సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ ఉపదేశం చేసేవాళ్ళు లేరు. సలహాలకి ఉపదేశానికి చాలా వ్యత్యాసం ఉంది. అయితే దేవుని ఉపదేశం మానవుడికి జీవ మార్గాన్ని బోధిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనందరం కలిసి ప్రభు సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, అయ్యా నాకు ఉపదేశం చెయ్యి, నేను నడవవలసిన మార్గం నాకు చూపించు, బోధించు, అయ్యా నాకు ఒక ఆలోచన చెప్పు అని ప్రభువుని అడగగలిగితే ఆయన మన మీద కనికరపడి మన జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చగలడు. మీకు తెలుసా, ఆయన ఆలోచన మానవుడికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బైబిల్లో ఎంతోమంది భక్తులు దేవుని కాడికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన ఆలోచన తీసుకొని ముందుకు కొనసాగినప్పుడు జయ జీవితాన్ని పొందుకున్నారు. దావీదు మహారాజు ప్రతి కష్టంలో, శ్రమలో, ఇబ్బందిలో దేవుని ఉపదేశం తీసుకొని ముందుకు కొనసాగాడు. అందుకే దావీదు మహారాజు దేవుని హృదయానుసారుడని పేరు పొందాడు. అంత మాత్రమేనా, బైబిల్ గ్రంథంలో గిద్యోను, యెహోషువ, మోసే, ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు దేవుని యొద్దకు వచ్చి ఉపదేశం తీసుకొని ముందుకెళ్ళినప్పుడు వాళ్ళు జయ జీవితాన్ని పొందుకున్నారు. ఎన్నో యుద్ధాలు గెలిచారు. ఎన్నో శోధన సమయంలో వాళ్ళు తప్పించబడ్డారు. మీకు తెలుసా, ఈ లోకంలో చాలా వస్తువులు బైబిల్ ఉపదేశం పొందుకొని జ్ఞానాన్ని సంపాదించి తయారు చేసినయే. మీరు ఫ్లైట్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లైట్ తయారు చేసిన వ్యక్తి దేవుని దగ్గర ఉపదేశం పొందుకొని దేవుని ఆలోచన చొప్పున ఈ ఫ్లైట్ తయారు చేశాడు. థామస్ ఎడిసన్ అనే ఒక దైవజనుడు, అతను మూర్ఖుడు అని పిలువబడినప్పటికీ దేవుని ఉపదేశం, దేవుని యొక్క ఆలోచన తీసుకున్నప్పుడు ఈ థామస్ ఎడిసన్ అనే ఒక ఆయన ఈ లైట్ని కనిపెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ ఆలోచన దేవుడిచ్చిందే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో నువ్వు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావో, ఎట్లాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నావో, ఎట్లాంటి కన్నీళ్లలో నువ్వు కొనసాగుతున్నావో, ఏ ఆలోచన రాక దిక్కుదోషణ స్థితిలో నువ్వు ఉన్నావేమో, అయితే దేవుడు పలుకుతున్న మాట, దేవుడు నీకు నాకు బోధిస్తున్న మాట ఏంటంటే, నేను నీకు ఆలోచన చెప్పేదను అని. ఆయన ఆలోచన తీసుకొని ఈ ఉదయకాల సమయంలో మనం ముందుకు కొనసాగుదాం. ఆయన ఆలోచన కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం నుండి విడిపించి ముందుకు నడిపిస్తుంది. కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఆయన ఆలోచన కన్నీటిని తొలగించి ముందు రానున్న దీవెనకరమైన దినాలు ఎలా ఉంటాయో దేవుని ఆలోచన నీకు బోధిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో మనం దేవుని ఆలోచన, ప్రభువా నాకు ఉపదేశం చేయి, ప్రభువా నాకు ఒక ఆలోచన నువ్వు దయచేయి, నాకు ఏ ఆలోచన రావట్లేదు అని దేవుని అడగగలిగితే పతనం అయిపోయే కుటుంబాన్ని కట్టగలిగే దేవుడు. ఆయన ఆలోచన నీ కుటుంబాన్ని కట్టుద్ది. ఆయన ఆలోచన నీ అప్పులన్నీ తీరిపోయే మార్గాన్ని చూపిస్తుంది. ఆయన ఆలోచన
నీ వ్యాధి బాధ స్వస్థతని కలిగేలాగా చేస్తుంది ఆయన ఆలోచన. నీ పరిచర్యలో నువ్వు ఎలా వెళ్ళాలో నేర్పిస్తుంది ఆయన ఆలోచన. ఆత్మల రక్షణ ఎలా జరిగించాలో, ఎలా నూతన ఆత్మల్ని ఎలా చంపేయాలో ఆయన ఆలోచన మనకి బోధిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించి ఈ ఉదయకాల సమయంలో, ప్రభువా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం అయ్యా, మాకు ఒక ఆలోచన దయచేయి. నీ పరిచర్యలో ముందుకు ఎలా వెళ్ళాలో ఒక నూతన ఆలోచన మాకు అనుగ్రహించయ్యా. మందిరం ఎలా కట్టాలో ఒక ఆలోచన దయచేయి ప్రభువా. పరిచర్యలో ఎలా ముందుకెళ్ళి సంఘాలు కట్టాలో ఒక ఆలోచన దయచేయి ప్రభువా. అయ్యా ఇదిగో ఎదిగిన నా కుమార్తెను కుమారులను కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, ఎలా కాపాడుకోవాలో ఒక ఆలోచన దయచేయి ప్రభువా అని ప్రతి విషయంలో దేవుని ఆలోచన పొందుకొని ముందుకు నడవగలిగితే, దావీదుకి ఆలోచన చెప్పిన దేవుడు, మోసేకి ఆలోచన చెప్పిన దేవుడు, యెహోషువకి గిద్యోనికి ఆలోచన చెప్పిన దేవుడు, నీకు నాకు కూడా ఒక నూతన ఆలోచన చెప్పి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మనందరం కలిసి ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించుకుంటూ, ప్రభువా మాకు ఒక ఆలోచన దయచేయి. ఈ నూతన దినంలో అయ్యా ఇదిగో అప్పులు తీర్చలేక అల్లాడిపోతా ఉన్నాము, అప్పులు తీర్చే మార్గం, అప్పులు తీర్చే ఒక ఆలోచన మాకు బోధించయ్యా అని ప్రభువుని అడుగుదాం. అన్ని విధాల దేవుడు ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి ఆయన నిన్ను నడిపించగలడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన పాదాలు పట్టుకొని చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ వాగ్దానం మన జీవితాలలో దేవుడు నెరవేర్చులాగున దేవుడిని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, సర్వోన్నతుడకు దేవా, నీ వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నువ్వు మాకు ఆలోచన చెప్పి నీ ఉపదేశమును నాయన మాకు బోధించి నడవవలసిన మార్గాన్ని కూడా నాయన మాకు చూపించి, అయ్యా ఇదిగో తండ్రి ఈ లోకంలో ఎలా బ్రతకాలో మాకు నాయన నేర్పించమని, అయ్యా నీ ఆలోచన ప్రతి సందర్భంలో మాకు అవసరమై ఉందో కనుక నీ ఆలోచన కొరకు నాయన మరొకసారి నీ పాద సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా బతిమాలుతూ అడుగుతూ ఉండగా, అయ్యా నీ ఆలోచనలతో మమ్మల్ని నింపమని, నీ ఆలోచన ప్రకారం మా జీవితాలు కొనసాగించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.